హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి, కానీ ఇది చేసుకొని తింటే అన్నం ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, వేరే లెవెల్లో ఉంటుందండి. మోసం కూర కూడా పనికిరాదు అన్నమాట. ముందుగా దానికి కొత్త అనుకుంటూ గుడ్డులు ఉడకబెట్టుకోవాలి. మనకి ఏం పప్పుచారు కావాలంటే పప్పుచారు, రసం కావాలంటే రసం, మీ ఇష్టం. దానికి కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది. ఉట్టి తినేసినా సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు ఏం కలుపుకోనికుండా ముద్ద కలుపుకొని తిన్నామంటే అది ఉంటుందండి. అబ్బబ్బబ్బా, స్వర్గంలాగా ఉంటుందండి. దానికి ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారం, జీలకర్ర, ఈ 5 ఉంటే చాలు అన్నమాట. బాగా కొత్త మనం బాగా ఉడుకుతున్నాయి కదండి, పగుళ్ళు వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకొని దాన్ని ఒక గుడ్లు తొక్కలో వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అప్పుడు ఒక కళాయి పెట్టుకొని, కళాయిలోని నూనె అయితే కాస్త ఎక్కువే పడుతుందండోయ్. ఎప్పుడో తింటాం కాబట్టి సరిపోద్ది, పర్వాలేదు. మనం తినే ఒక గుడ్డుకి ఒక చిన్న ముద్దకి ఎక్కువేం వచ్చేదిలేండి. అయితే గుడ్లు మాత్రం బంతుల్లా గేపుకోవాలండి. పసుపు బంతి ఉంటుంది చూడండి, ఆ విధంగా వేపుతాను. చిన్న పసుపు, ఉప్పు వేసి వేపుతాను అనమాట. మీరైతే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీరైతే వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. చిన్న గంటు పెట్టుకొని వేపుకోవాలి, ఎందుకంటే పేలిపోతాయి గంటు పెట్టుకోకపోతే. చూసారా, బంతుల్లా తేలుతున్నాయి కదా నూనెలోని. అవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో బరగ్గా ఆడుకోవాలండి. ఈ పేస్ట్ని ముద్దలా కాకుండాను కచ్చా పచ్చా అంటారు కదా, అది అలా ఆడి నూనెలో వేసేసి అది కొద్దిగా బాగా జస్ట్ చాలా సింపుల్ అండి. ఇలాగ జస్ట్ ఇది వేగిపోయితే సరిపోద్ది. ఈ ముద్ద వేగడమే టైం, అంతే. 5 నిమిషాల్లో అయిపోద్దండి కూర. గుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకున్నామంటే ఫటాఫట్ అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. చూసారా, ఎర్రగా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఎందుకంటే ముద్ద పీల్చుకుంటుంది. బాగా ఎర్రగా అయ్యాక ఇందులో మరి వాటర్ గట్టి వేయకూడదండి. జస్ట్ అలా వేపిడమే, మూత పెట్టేసి తీసి ఎర్రగా గుడ్లకి పట్టేలాగా వేపేస్తే అంతే, ఉల్లికారం రెడీ. పచ్చిమిరపకాయలు మర్చిపోయాను ముందు, అందుకని మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు నూనెలో వేపుకుంటే ఇంకా బాగుంటాయండి చాలా. పచ్చిమిరపకాయ తిన్నోళ్ళు, నేనైతే పక్కన పెట్టేస్తాను కాబట్టి మధ్యలోనే వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా తింటారు కదా వాళ్ళు, ముందు పచ్చిమిరపకాయ వేపుకొని ఉంచుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగా అయిపోయిందో, 5 నిమిషాల్లో అయిపోద్దండి కూర. చూసారా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మార్నింగ్ వేడి అన్నంలోని వేడి ఉల్లికారం గుడ్లు కూర తింటుంటే ఉంటుంది మజా. అబ్బబ్బా, స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుందండి. క్యారేజీలు ఇంకా ప్రిపేరింగ్ చేయాలి. అన్నం మా ఆయన గారికి, మా పాపకి, ఇద్దరికి క్యారేజీలు కట్టేస్తాను అనమాట. మార్నింగ్ నేను తర్వాత వెళ్తాను కాబట్టి తర్వాత కట్టుకుంటాను. తినేసి వచ్చాక మా ఆయన గారు అయితే మాత్రం కూర చాలా బాగుంది అన్నారండి. మా ఆయన గారు ఎక్కువ మెచ్చుకోరు, కానీ చాలా బాగుంది కూర అని నేను అడగకుండానే చెప్పేశారన్నమాట. కూర బాగుంది ఇవ్వాలా అని. అబ్బో అనుకున్నాను. ఇదిగోండి ఇవాళ లంచ్